హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి జేఈ ఈరోజు 22 ఎగ్జామినేషన్. మరి షిఫ్ట్ వన్కి అయితే కొంతమందికి బెంగళూరులో పీనియాలో అని ఒక సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్లో సిస్టమ్ పని చేయలేదంటే ఆ సిస్టమ్ పని చేయని వాళ్ళకి కొంతమంది ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. ద రీషెడ్యూల్ ఆఫ్ జేఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామినేషన్ ఫ్యూ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపీర్డ్ ఇన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఈ టాలెంట్ బల్మార్ స్టేషన్ నాగమేన్ ఈ బెంగళూరులో ఈ సెంటర్ వాళ్ళకి రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఇక్కడ చూసినట్టయితే మరి సెషన్ 1 ద రీషెడ్యూలింగ్ ఆఫ్ జేఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్ ఫర్ ఫ్యూ క్యాండిడేట్స్ హూ అపీర్డ్ ఇన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఈ టాలెంట్ బెల్మర్ ఎస్టేట్ నాగసంద్ర మెయిన్ రోడ్ బెంగళూరు కర్ణాటక. వీళ్ళకి ఏంటంటే ఎందుకు రీషెడ్యూల్ చేశారంటే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్ ఫర్ టెక్నికల్ స్నాగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఈ టాలెంట్ టెస్ట్ కోడ్ బెల్మర్ ఎస్టేట్ నాగసంద్ర మెయిన్ రోడ్ అమరావతి లేఅవుట్ అండ్ నగరభావి నాలగందనహల్లి పీన్యా బెంగళూరు కర్ణాటక డ్యూరింగ్ ద కండక్ట్ ఆఫ్ జేఈ 2020 సెషన్ 1. సో 22 ఈరోజు మార్నింగ్ జరిగిన వాళ్ళకి 111 మందికి వీళ్ళకి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. వీళ్ళకి రీషెడ్యూల్ చేశానంట. రీషెడ్యూల్ ఇప్పుడు 28 కానీ 29వ తారీఖుకి రీషెడ్యూల్. క్యాండిడేట్ విల్ బి ఇష్యూడ్ ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ వీళ్ళకి ఇస్తారంట. మరి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బెంగళూరు నగరభావి పీన్యా ఆ సెంటర్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ చేయండి. ఎవరన్నా మన స్టూడెంట్స్ కానీ మరి తెలుగు వాళ్ళు కూడా బెంగళూరులో చాలామంది ఉంటారు నాకు తెలుసు. నేను కూడా బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 50% అందరూ తెలుగును హైదరాబాద్లో ఎట్లా ఉంటారో మరి బెంగళూరులో కూడా అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ సెటిల్ అయిన వాళ్ళు తెలుగు సెటిల్ అయిన వాళ్ళు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో కొంతమందికి స్నాగ్ వల్ల టెక్నికల్ స్నాగ్ వల్ల మరి ఈరోజు ఎగ్జామినేషన్ అయితే రాయలేకపోయారు. 111 మంది ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళకి రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.